వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మిస్ వియా వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హైదరాబాద్ పార్లమెంట్ కంటెస్టెంట్, హైందవి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఫౌండర్ అండ్ చైర్మన్ గెడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నా. శ్రీనివాస్ యాదవ్ గారు, మన రజతోత్సవ సభలో ఒక ఫ్లెక్సీలో కానీ నార్మల్గా మాట్లాడటంలో కానీ హరీష్ రావు ఎక్కడ యాక్టివ్గా లేరు. ఎక్కడ చూసినా కేటీఆర్ గారు, కేసీఆర్ గారే ఉన్నారు. ఎందుకు ఇలా అయిందంటారు? ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ అమ్మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ప్రోటోకాల్గా వాళ్ళు ఉంటారు. ఇప్పుడు హరీష్ రావు గారే ముందుకు వచ్చి నేను కేసీఆర్ గారికి కేసీఆర్ రాముడైతే నేను ఒక హనుమంతునిలాగా పనిచేస్తా, నా నాయకుడు కేసీఆర్, నాకు వ్యక్తిగత ప్రచారం కానీ వ్యక్తిగత ఆర్భాటం కానీ నాకు అవసరం లేదు అని అంటాడు. పార్టీలో మొదటి నుంచి పనిచేస్తూ వచ్చినటువంటి వ్యక్తి హరీష్ రావు గారు. కష్టాలు తెలుసు, నష్టాలు తెలుసు, బాధలు తెలుసు, కన్నీళ్ళు తెలుసు, ఉద్యమాలు తెలుసు హరీష్ రావు గారికి. వారు ఎక్కడ చలించరు. వారికి ఏంటి అని అంటే పార్టీ నిర్మాణం, కేసీఆర్ అభివృద్ధి, పార్టీ అభివృద్ధే చూస్తారు. ఇప్పుడు వారి భుజస్కంధాల మీద ఉన్న పని ఏంటి అని అంటే ఈ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి. ఆ కార్యక్రమంలో ఆయన అవసరం ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ పార్టీ ఉపయోగించుకొని ఆయనకు బాధ్యత ఇచ్చి తద్వారా ఆయన నాయకత్వాన్ని పెంచుతుంది. మరి పార్టీలో ఒక గొప్ప శక్తిగా హరీష్ రావు గారు కొనసాగుతూ ఉన్నారు. హరీష్ రావు గారిని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చిన్న చూపైనా చూస్తున్నారంటారా? లేదు, అట్లా ఏముండదు. హరీష్ రావు గారికి స్థానము ఎవ్వరు కదిలించలేంది. ఆయన స్థానం ఎవ్వరు కదిలించలేరు. ఎందుకనంటే ఆయన ప్రజల నుంచి వచ్చిన నాయకుడు, ఉద్యమాల నుంచి వచ్చిన నాయకుడు. పార్టీ ఈ పునాది నుంచి అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి పార్టీని అతి ఉన్నత స్థాయికి తీసుకురావడంలో హరీష్ రావు గారి పాత్ర ఉంది. అయితే జనరల్గా రాజకీయ అవగాహన లేని వాళ్ళు, రాజకీయంగా మిడిమిడిగా ఆలోచించే వాళ్ళు, వాళ్ళకి ఏమనిపిస్తుంది, అరే కేసీఆర్ ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఏడున్నాడు అని అంటారు. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కాబట్టి. కానీ పార్టీ ఏంది అని అంటే ఒక ప్రోటోకాలు, ఎవరికి ఏ బాధ్యత ఎప్పుడు ఎట్లా ఇవ్వాలి అన్నది కేసీఆర్ గారు నిర్ణయిస్తారు. ఇప్పుడు మా దాంట్లో ఒకటే వర్గం, కేసీఆర్ వర్గమే ఇది అంతా. హరీష్ రావుతో పాటు కేటీఆర్ గారితో పాటు మా లాంటి నాయకులు, చిన్న నాయకులు, పెద్ద నాయకులు, కార్యకర్తలు అందరూ ఒకే నాయకత్వం కింద పనిచేస్తారు. అది కేసీఆర్ గారి నాయకత్వం. కేసీఆర్ గారి తర్వాత కార్కి డ్రైవర్ ఎవరు అనుకుంటున్నారు మీరు? కేసీఆర్ గారి తర్వాత కార్కి డ్రైవరు ఊహాగానాలతో పని ఉండదు రాజకీయాలల్లో. ఇప్పుడు కేసీఆర్ గారే డ్రైవరు, ఆ డ్రైవరు కేసీఆర్ గారే, ఆ కారు కూడా కేసీఆర్దే, ఆ కారు కేసీఆర్ది, డ్రైవర్ ఆయన్నే. ఇక దాంట్లో ఇప్పుడు దాని తర్వాత ఎవరు అని అంటే రేపటి గురించి మనం ఇప్పుడు ఊహాగానాలను మనం ఆలోచించి నేను చెప్పినా కానీ అది వృధా అవుతుంది. ఇప్పటి వరకు కేసీఆర్ గారు చాలా ఆరోగ్యాలతో బలంగా ఉన్నారు. ఇంకా ఈ పార్టీని అధికారంలో తేవడంలో ఆయన ఒక బాధ్యత వారికి ఉన్నది కాబట్టి అది తీసుకొస్తారు. వారే ముఖ్యమంత్రి అవుతారు. వీళ్ళు కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానివ్వండి, కవిత గారి కానివ్వండి, మోహన్ లాంటి నాయకులు కానివ్వండి, అందరం ఆయన వెనుక నడుస్తాం, ఆయన బాటలో నడుస్తాం. ఆయన ఒక దిక్సూచిగా మాకు అందరికి ఉంటాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మొన్న హరీష్ రావు ప్రెస్ మీట్లో కేటీఆర్కి పార్టీ బాధ్యతలు అప్పచెప్పేసినా పర్వాలేదు, నాకేమీ ఇబ్బంది లేదు అనేసి అన్నారు. అంటే వాళ్ళకి ఏమైనా అంతర్గతంగా ఏమైనా గొడవలు జరుగుతున్నాయా? అంతర్గతంగా గొడవలు ఉంటే ఆ మాటనే చెప్పరు కదా. వారి తర్వాత వీరు వస్తే కూడా నా నాయకత్వం అట్లనే ఉంటుంది, నేను ఎట్లయితే కేసీఆర్ గారికి పనిచేసినానో అట్లనే కేటీఆర్ గారికి పనిచేస్తాను అన్నారు. అంటే క్లారిటీ వారి లోపల ఉన్నది. క్లారిటీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు దగ్గర ఉన్నది. క్లారిటీ లేనిది ఎవరంటే ఈ కాంగ్రెస్ వర్గాల దగ్గర లేవు. ప్రజలతో కూడా క్లారిటీ ఉంది. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఒక నెరేటివ్ని డెవలప్ చేసి దాంట్లో ఒక పర్సెప్షన్ని క్రియేట్ చేసి అయ్యో వీళ్ళ దాంట్లో ఏదో తగాదాలు ఉన్నాయే అని ప్రజలలోకి తీసుకుపోవాలన్నది అలా ఎత్తుగడ్డ. ఆ ఎత్తుగడ్డ వాళ్ళు అవలంబిస్తారు. కానీ ప్రజలకు క్లారిటీ ఉంది. క్లారిటీ లేనిది ఎవరికి అని అంటే కాంగ్రెస్ వర్గాలకు, నాయకులకు, ముఖ్యమంత్రికి. అందుకు హరీష్ రావు బయటికి వచ్చి చెప్పింది ఏంది, కేటీఆర్కి బాధ్యతలు ఇస్తే కూడా నేను పనిచేస్తా అన్నాడు. అంటే దాంట్లో ఎంత క్లారిటీ ఉంది చూడండి.
ఇవాళ నీకు ఏదో గూఢచాటున చెప్పలేదు, 4 గోడల మధ్య చెప్పలేదు, కేటీఆర్ చెవులో చెప్పలేదు ఆ మాట. బహిరంగంగా ప్రెస్ మీడియాకి వచ్చి బహిర్గతంగా నేను హరీష్ రావు గారిని, నేననే హరీష్ రావుని కేసీఆర్కి ఎట్లయితే పనిచేస్తున్నానో రేపు పార్టీ పగ్గాలు కేటీఆర్కి కూడా ఇస్తే అదే రకంగా పనిచేస్తా అన్న ఆయన యొక్క ఆలోచన, ఆయన మనోభావాన్ని తెలియజేసిండు. కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు గట్టిగా చేస్తుంది కదా, పార్టీ బాధ్యతలన్నీ హరీష్ రావుకి అప్పచెప్తే కేసీఆర్ కనిపించకుండా పోతాడు, అందుకనే ఇలా చేస్తున్నారు అనేసి అంటున్నారు. చాలా ఆరోపణలు చేస్తున్నారు కదా, దీని మీద మీరేం మాట్లాడతారు? ఇప్పుడు ఆరోపణలు అవి పసలేని ఆరోపణలు. కేసీఆర్ మంచి ఆరోగ్యంగా ఉన్నాడు, కేటీఆర్ యువకుడు, ఇంకా 30 సంవత్సరాలు రాజకీయాలు నడిపించే అంత ఆయనకు భగవంతుడు ఆరోగ్యం ఇచ్చిండు, ఆ ఆలోచన ఇచ్చిండు, ఆ తెలివి ఇచ్చిండు. ఇప్పుడు హరీష్ రావు ఏమంటున్నాడు, నేను కేటీఆర్కి పగ్గాలు ఇస్తే నేను కూడా చిత్తశుద్ధితో పనిచేస్తా అంటున్నాడు. ఇందులో కేసీఆర్ కాదని కేటీఆర్ కానీ హరీష్ రావుకి ఇచ్చేది అంటే ఏంది వాళ్ళ ఒకటి వాళ్ళ మాట ఏందనంటే దీంట్లో ఈ ఆరోపణలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు 2 వ్యక్తులు మంచిగా ఉండి పార్టీని ఇంత అభివృద్ధి పదంలో నడిపిస్తున్నప్పుడు, నిర్మాణం ఇంత గట్టిగా చేసినప్పుడు అది తీసుకొని హరీష్ రావుకి ఇస్తే వీళ్ళు కన్మరుగవుతారా అంటే అయ్యో అది ఏమన్నా మాటనా? ఆ మాట ఏంది అని అంటే ఓన్లీ కన్ఫ్యూజన్ చేయాలి. మీలాంటి మీడియా హౌజ్లను కన్ఫ్యూజ్ చేయాలి, లేదా మీడియా హౌజ్లతో చెప్పియాలి, లేదా మీడియా హౌజ్లతో చెప్పించింది ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలు ఒక గందరగోళానికి గురి కావాలి, అప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీని తగ్గించి చూస్తారు అన్నది వాళ్ళ అభిమతం. ఎవరిది? కాంగ్రెస్ వాళ్ళది, ముఖ్యమంత్రి. కానీ అవన్నీ కాలం చెల్లిన ఆరోపణలు, దానికి విలువ లేదు, పసలేదు. అట్లాంటిది ఉత్పన్నమే కాదు. ఎందుకనంటే కేసీఆర్ మంచి ఆరోగ్యంగా ఉన్నాడు, కేటీఆర్ కూడా ఆరోగ్యంగా ఉన్నాడు. వారిద్దరికీ సహకరించేటందుకు హరీష్ రావు గారు ఉన్నారు. వీరందరికీ సహకరించి పని చేయడానికి మేమందరం ఉన్నాం. కృష్ణార్జున్ లాగా ఉండే కేటీఆర్ హరీష్ రావు మధ్య అసలు ఈ వేర్పాటువాదం ఎందుకు వచ్చిందంటారు? ఇది రాలేదు, సృష్టించే ప్రయత్నం జరుగుతుంది. మామూలుగా కలిసే ఉన్నారు వాళ్ళు. మామూలుగా కలిసి కాదు, చాలా అన్యోన్యంగా ఆత్మీయంగా ఉన్నారు. ఎందుకనంటే రాజకీయాల్లో ఉంటున్నప్పుడు ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారు. పార్టీని 14 సంవత్సరాలు ఉద్యమంలో సహకరించుకున్నారు. అధికారంలో ఏదన్నా తగాదాల్లో వస్తే, చీలికలు ఎప్పుడు వస్తాయమ్మా? అధికారం ఉన్నప్పుడు వస్తాయి. అలాంటి అధికారంలోనే కలిసికట్టుగా ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు ఈ గ్రాఫ్ కాంగ్రెస్ది పడిపోతున్న తరుణంలో ఇక అంతిమంగా ఏమి పాచికాలు వేయాలి, వీళ్ళ ఇంట్లో ఏదన్నా ఒకటి సమస్యను క్రియేట్ చేయాలి. అది కవిత రూపంలో కానీ, అది హరీష్ రావు రూపంలో కానీ, అది కేటీఆర్ గారి రూపంలో కానీ, కేసీఆర్ రూపంలో కానీ, ఏదో ఒక ఈ నలుగురు లోపల ఒక కన్ఫ్యూజన్ వాళ్ళ మధ్యలోనే మనమే ఈ క్వశ్చనర్ వాళ్ళే ఇస్తారు, ఆన్సర్ వాళ్ళే ఇస్తారు, ఒక తగాదా పెట్టాలన్న ఆలోచన చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏంటంటే రాజకీయ పండితులు. ఎందుకంటే ఆ పార్టీ ఎక్కడి నుంచి నిర్మాణం అయిందంటే ఉద్యమాల నుంచి నిర్మాణం అయింది. ఉద్యమాన్ని చూసిండ్రు, ఆ తర్వాత అధికారాన్ని చూసారు, ఇప్పుడు ప్రతిపక్షాన్ని చూస్తూ ఉన్నారు. వీళ్ళను ఎవరు తికమగా పెట్టలేరు, ప్రజలను కూడా తికమగా పెట్టొచ్చు అనుకునే ఆలోచనతోని ఇవన్నీ ఆరోపణలు చేస్తారు కదా. ప్రజలు కూడా తికమక లేరు, ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళే ఇవన్నీ మాటలు చెప్పుకుంటూ కృష్ణ అర్జునుల మధ్య ఏదో విభేదాలు వచ్చినాయి అని అంటే ఎందుకు వస్తాయి? అధికారంలో ఉన్నప్పుడే రాలే, ఇప్పుడు ఎందుకు వస్తాయి? ఇవాళ మీ ఇన్ని రోజులు ఆగి ఇప్పుడు ఎందుకు ఈ వాదన వస్తున్నది? ఎందుకు ఈ ఆరోపణలు వస్తున్నాయి? కావాలని చేస్తున్నారు. కావాలని చేసి వాళ్ళ లోపల చీలిక తేవాలి, ప్రజల లోపల గందరగోళం చేయాలి, తీసుకొచ్చి మళ్ళీ పడిపోతున్న కాంగ్రెస్కు జర ఏదో ఊరట కలుగుతుంది అన్న ఆలోచన వాళ్ళకు. కానీ అది కాదు. వాళ్ళంతా ఐక్యంగా ఉన్నారు, సమిష్టిగా ఉన్నారు, ఒక సంఘటితంగా రేపు పార్టీని అధికారంలో తీసుకురావడంలో ఒకరికొకరు సహకరించుకుంటున్నారు. మాకు వాళ్ళే స్ఫూర్తి. మాలాంటి నాయకులకు, కార్యకర్తలకు ఇవాళ రాజకీయాల స్ఫూర్తి ఎవరు అని అంటే కేసీఆర్ గారి కుటుంబం. కవిత గారు కొత్త పార్టీ ఎప్పుడు పెట్టబోతున్నారు? ఎందుకు పెడుతుందండి కవిత గారు? ఏం అవసరం? బీఆర్ఎస్లో భవిష్యత్తు లేదంట కదా. బీఆర్ఎస్లో భవిష్యత్తు లేదా? బీఆర్ఎస్లో ప్రతి కార్యకర్త కనిపిస్తుంది భవిష్యత్తు ఉందని, ప్రజలకు అనిపిస్తుంది భవిష్యత్తు ఉన్నదని. కవిత గారికి ఎందుకు ఉండదు? ఇది అమ్మ పార్టీలో వాళ్ళు
ఏదో ఒకటి గందరగోళం సృష్టించాలని చెయ్యని ప్రయత్నం లేదు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు. కానీ ఏవి కూడా సక్సెస్ అవుతలేవు. కవిత గారు కొత్త పార్టీ పెడుతున్నానని నాకు ఆ ఇన్నప్పటిలా నాకు నవ్వొస్తుంది. ఎందుకు అనంటే అసలు అర్థం పర్థం ఎందుకు పెడతారు పార్టీలు? ఇవాళ మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఇవాళ మేము పోరాటం చేయాలి. ఇవాళ మేము అధికారంలోకి రావాలి. ప్రజలు మాకు సహకరించేందుకు రెడీగా ఉన్నారు. ప్రజలు మా వెంబటున్నారు. మమ్మలను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. మీరు ఈ 3 సంవత్సరాలు ఎప్పుడు అయిపోతాయి, రేపు పొద్దుగల మా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వస్తుందని ప్రజలు కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని చూస్తున్నారు. అలాంటి సందర్భంలో ఇవాళ కవిత గారికి వచ్చే అభద్రత భావం ఏముండదు. ఇదేంది అని అంటే కేవలం రేవంత్ రెడ్డి అండ్ టీం చేస్తున్నటువంటి ఇదో ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నారు. అంతేగాని ఇందులో వాళ్ళే పడిపోతారు. కానీ బీఆర్ఎస్కు కానీ ఎటువంటి నష్టము కష్టము హాని జరగదు. మొన్న రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రజలందరూ ఇబ్బందుల్లో ఉన్నారు, చాలా కష్టాల్లో ఉన్నారు, నేను బయలుదేరుతానని మళ్ళీ అసలు కనిపించట్లేదు. ఎందుకని కేసీఆర్? అదే మీరు అర్థం చేసుకోవాలి. కేసీఆర్ అన్న ఒక నాయకుడు ఎప్పుడు పడితే అప్పుడు బయటికి వచ్చే పరిస్థితి ఉండదు. ఆయన ఒక వ్యూహకర్త. ఆయన ఒక పార్టీని నడిపిస్తున్నాడు. ఆ పార్టీని నడిపించే వ్యక్తి రోజు టీవీల ముందుకో ఇలాంటి ఇంటర్వ్యూల ముందుకే రాడు. వాళ్ళు ఏంది అనంటే ఒక దగ్గర దిశానిర్దేశం చేస్తారు. పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఒక రోడ్ మ్యాప్ ఇస్తారు. ఆ రకంగా పని చేయమంటాడు. కానీ కేసీఆర్ గారు ప్రతి చోట కనిపిస్తేనే యాక్టివ్ ఉన్నట్టు, కనిపించకపోతే మళ్ళీ ఫామ్ హౌస్లో ఉన్నట్టు అన్నది కాంగ్రెస్ వాళ్ళ వాదన. కేసీఆర్ గారికి ఎప్పుడు ఎక్కడ ఎట్లా కార్యకర్తలతో కానీ నాయకులతో కానీ ఎట్లా పని చేసుకోవాలి, ప్రజలకు ఎట్లా దగ్గర కావాలి, ప్రజలను ఎట్లా తృప్తిపరచాలి, ప్రజల యొక్క కష్టాలకు మనం అండగా ఎట్లా నిలబడాలి అన్నది దశ ఆయన చేస్తూనే ఉంటాడు, కార్యకర్తలు కానీ నాయకులు కానీ. సో ఆ పనిలో నిరంతరం ఉంటారు. ఆయన సమయం వచ్చినప్పుడు ప్రజలకు ఎక్కడ ఏ విధంగా ప్రొజెక్ట్ కావాలి, ఏ విధంగా చెప్పాలి అన్నది మళ్ళీ ఆయన ప్రజల ముందుకు వచ్చి చెప్తాడు. మాకైతే నిరంతరం మాకు ఆదేశాలు ఇవ్వడంలో కానీ, నిర్మాణం ఎట్లా చేయాలి అని చెప్పడంలో కానీ, మాకు ఏ రకంగా ముందుకు వెళ్ళాలో కానీ, రోడ్ మ్యాప్ ఎట్లా మనం ముందుకు తీసుకుపోవాలి అన్నది కానీ వారి ఆలోచన మేరకే, వాళ్ళ నిర్దేశాల మేరకే, ఆదేశాల మేరకే ఇవాళ పార్టీ ముందుకు సాగుతుంది. ఈవెన్ కేటీఆర్ గారు కూడా హరీష్ రావుతో పాటు మా లాంటి వాళ్ళని కూడా వారి యొక్క ఆలోచన పరంగా, వారి యొక్క దిక్సూచి పరంగానే మేము ముందుకు సాగుతూ ఉన్నాం. శ్రీనివాస్ యాదవ్ గారు కేసీఆర్ గారు మీద ఆరోపణలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కేసులు కూడా నడుస్తున్నాయి. దాని గురించి భయపడేమైనా బయటకు వెళ్ళట్లేదా కేసీఆర్ గారు? ఇప్పుడు కేసీఆర్ గారు బయటికి వెళ్తలేరు. కాళేశ్వరం మీద కేసు ఏదైతే నడుస్తుందో మరి ఆ కేసుకి అరెస్ట్ అవుతారన్న బయటికి వెళ్తలేరా అని మీరు అడుగుతున్నారు. అది ఇట్లాంటి కేసులు ఈ బీఆర్ఎస్ పార్టీ ఎన్నో చూసింది. కేటీఆర్ మీద కార్ రేసింగ్ కేసు పెట్టింది, ఏమైంది? తుస్ అయిపోయింది. ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు ఉన్నది, తుస్ అయిపోయింది. ఇప్పుడు కాళేశ్వరం కొత్తది ఏదో ఒకటి తీసుకొచ్చి వాళ్ళను బందీ చేయాలి. వాళ్ళకి ఎట్లా అనంటే ఒక అరెస్ట్ ఆలోచనలను తీసుకొచ్చి వాళ్ళను పార్టీ బలోపేతానికి సమయం ఇవ్వకుండా వాళ్ళను కోర్టు చుట్టూ దింపి ఇవన్నీ ఏంటంటే వాళ్ళ కాలయాపన చేయడానికే ఇలాంటి ప్రయత్నం తప్పితే ఇందులో ఎటువంటి పసలేదు. కేసీఆర్ గారు కమిషన్ ఇంతకుముందు ఈ కమిషన్ వేసినప్పుడు చైర్మన్ గారు ముందుకొచ్చి తీర్పునే వెల్లడించారు. ఆయన హైకోర్టు మొట్టికాయలు వేసి ఆ చైర్మన్ను మార్చండి అని ముఖ్యమంత్రి చెప్తే చైర్మన్ను మార్చారు. మళ్ళీ ఇప్పుడు వచ్చిండు చైర్మన్, కమిషన్కి చైర్మన్, ఆయన ఏదో నోటీసులు పంపించాడు. నోటీసులు దాన్ని ఎదుర్కొంటారు, ఆరోపణలు ఎదుర్కొంటారు. అందులో వాస్తవం ఏందో కేసీఆర్ గారు చెప్తారు, హరీష్ రావు గారు చెప్తారు. అందులో అవినీతి జరిగిందని ప్రజలు నమ్మతలేరు. అసలు న్యాయ వ్యవస్థలో కూడా అది ఉత్త కేసే అన్నట్టు తెలుసు. అందుగురించే కదా కమిషన్ పెట్టి దాంట్లో ఏదో ఒక వీళ్ళను బిజీ చేసి వీళ్ళకి టైంని అక్కడ కమిషన్ చుట్టూ వేచించుకోవాలన్న ఆలోచనతోనే ఇవాళ ఆ కమిషన్ పెట్టి ఏదో చేస్తున్నారు తప్పితే అందులో ఎటువంటి పస ఉన్న కేసు అయితే కాదు, పసలేని కేసే అది.
ముఖ్యమంత్రిని మారుస్తున్నారు అన్న వార్తలు వస్తున్నాయి. మీరేమైనా కుట్రలు చేస్తున్నారా? కుట్రలు మేము ఎందుకు చేస్తామండి? ఆడేం తక్కువ ఉన్నారా కాంగ్రెస్లో కుట్రలు చేసేటోళ్ళు? ముఖ్యమంత్రి సీట్ చుట్టే ఉన్నారు. వాళ్ళ నాయకులే, వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలే, వాళ్ళ కాంగ్రెస్ లీడర్లే, ఇప్పుడు ఉన్న మంత్రులే. ఎప్పుడు అవకాశం వస్తే ఆయన కుర్చీ లాగేసుకోవాలని వాళ్ళే చేస్తున్నారు కుట్రలు. వాళ్ళే అసలు వేచి చూస్తున్నారు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని. ఇంకా బీఆర్ఎస్ పార్టీకో ఇంకా ఎవరికో వాళ్ళ మేము అవకాశం తీసుకుంటేందుకు లేము, మేము కుట్రలు చేసేందుకు లేము, మాకు అవసరం లేదు. మొన్న మీరు వరంగల్ సభ చూస్తే కేసీఆర్ గారు ఎంత గొప్పగా చెప్పిండ్రు. మేము ఈయనను దించే ప్రయత్నం కానీ ఆలోచన కానీ మాకు లేదు, ఈయన కొనసాగాలే, ప్రజలకు తెలవాలి, రాముడు ఎవరో రావణుడు ఎవరో తెలవాలి, ఈయన 5 సంవత్సరాలు నిండుగా ఈయన యొక్క పరిపాలన పూర్తి కావాలి, అప్పుడే ప్రజలకు తెలుస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీల నాయకులు ఎట్లుంటారు అని అంటే వాళ్ళు ఎప్పుడు ముఖ్యమంత్రి మీద కన్నేసిన వాళ్ళు 3-4 ఉన్నారు. వాళ్ళు అవకాశం గురించి చూస్తున్నారు. అవకాశం దొరకంగానే ఆ రేవంత్ రెడ్డి కుర్చీ లాగేస్తారు. ఆ ఎక్కడానికి ఇక పోటీ పడతారు. ఇది వాళ్ళ దగ్గర ఉన్న ఆలోచనే, వాళ్ళే చేయగలుగుతారు. ఏదన్నా హాని ఉంటే అది కాంగ్రెస్ వాళ్ళతోనే రేవంత్ రెడ్డికి హాని. కానీ బీఆర్ఎస్ వాళ్ళు అయితే, మా కేసీఆర్ గారు అయితే 5 సంవత్సరాలు నిండుగా పరిపాలన కొనసాగించు అని ఆశీర్వదించారు మొన్న బహిరంగంగా వరంగల్ మీటింగ్లో. ఆయన ఆశీస్సులు తీసుకున్నాడు. పరిపాలన చేయమని చెప్తున్నారు. కానీ వాళ్ళ ఎంబడి ఉన్నవాళ్ళు, వాళ్ళ మంత్రులు మాత్రం చూస్తున్నారు అవకాశం గురించి. ఈ బీఆర్ఎస్కి అవసరం లేదు, ఎవరికి అవసరం లేదు. మీ విలువైన సమయాన్ని మా బీఆర్కే కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ యాదవ్ గారు. ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. మళ్ళీ ఇంకొక అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నేను మీ స్వీయ వర్మ. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.